హ్యాపీ బర్త్డే. వీడియో చూడంగానే నాకు నవ్వు వచ్చింది. నేను నిద్రలో ఉన్నాను. లేపి అలాగే తీసుకొచ్చేసారు. అందుకే అలా మాట్లాడాను. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ పి వ్లాగ్స్. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఫస్ట్ నా బర్త్డే రోజు ఇది. ఈ ఈ వీడియోతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ లాంగ్ వీడియో. నాకైతే బాగా సెలబ్రేట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు, మా ఆయన కానీ అండ్ మా ఫ్యామిలీ, మా అత్త మామయ్య చాలా బాగా సెలబ్రేట్ చేశారు. బాగా సపోర్టివ్ నాకు వాళ్ళు. చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు. చాలా బాగా నచ్చాయి స్టడ్స్. చాలా బాగున్నాయి. ఖజానాలో తీసుకున్నారట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలా మా ఆయనతో అడుగుతూనే ఉన్నారు నచ్చాయా నీకు, ఎలా ఉన్నాయి అని. బాగున్నాయని చెప్తున్నా నేను. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. ఒక చిన్న స్టోన్ వచ్చి లవ్ సింబల్ వచ్చింది పైన. చాలా బాగున్నాయి. ఇలా ఇలా సర్ప్రైజెస్, గిఫ్ట్స్, మిడ్ నైట్ ఇలా సర్ప్రైజెస్ చాలా బాగుంటాయి కదా. అండ్ అంతలోపల మా బుడ్డోడు లేచాడు. అన్నీ కావాలంటున్నాడు. బాగా అల్లరి చేస్తున్నాడు. నేనైతే ఫస్ట్ టైం ఇలా రెడ్ కలర్‌లో ట్రై చేయడం. నాకి అంటే రెడ్ కలర్ ఏమో గానీ అంత నేను వెయ్యను. కానీ నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎప్పుడు చూసినా బ్లాక్, క్రీమ్ కలర్ అలా ఏస్తాను. ఫస్ట్ టైం ఇలా రెడ్ కలర్ డ్రెస్ వేయడం నాకు నచ్చింది. బయటనే తీసుకున్నా. 500 అలా 550 అలా పడింది. 550 కాదు, 650 పడింది. 800 చెప్తే 650కి అలా బార్గెయిన్ చేసి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లంచ్‌లోకి ఆలు పళ్ళెం అండ్ కొబ్బరి చట్నీ, పూరి చేస్తున్నా. మార్నింగ్ అయితే పొంగల్ తిన్నాము. అండ్ అదైతే వీడియో షూట్ చేయలేదు. ఇదైతే ఆలు పళ్ళెం, కొబ్బరి చట్నీ అండ్ పూరి. నాకెందుకో తినాలనిపించింది ఈ కాంబినేషన్‌లో, అందుకనే చేస్తున్నాను. ఇది పూరి అయితే మా అత్త బాగా చేస్తది. అందుకనే అడిగాను, చేస్తా అనింది. అంతలోపల నేను ఈ కర్రీస్ అన్నీ చేస్తున్నాను. చాలా బాగుండింది. చిన్నప్పుడైతే బర్త్‌డే వస్తే చాలు ముందు రోజు నుంచే నా బర్త్‌డే నేను స్పెషల్ గదా! ఏ డ్రెస్ ఏసుకోవాలి, కొత్త డ్రెస్ ఉందా, నాకు కొత్త డ్రెస్ తీసి అమ్మ, కొత్త డ్రెస్ తీసి నాన్న ఇలా అడిగేదాన్ని. మీరు గూడా ఉన్నారా? అలా బాగా ఎక్సైట్ అయిపోయేదాన్ని బర్త్‌డే అంటే. ఇప్పుడైతే ఏమీ లేదసలు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ బయటికెళ్ళాము. ఫస్ట్ అయితే గుడికైతే బయలుదేరాను. మార్నింగ్ నుంచి గుడికెళ్ళలేదు నేను. ఆహ్, గుడికి పోయి కొద్దిగా దర్శనం చేసుకొని, అక్కడ శివుడి గుడి, బ్రహ్మం గారి గుడి, యాక్చువల్‌గా శివుడు, అమ్మవారు, బ్రహ్మం గారు ఉంటారు. అయితే మొక్కొనేసి దర్శనం చేసుకొని నేనైతే బయలుదేరిపోయాము. బాగా ఉంటుంది గుడి. ఇదైతే రాణినగర్ దగ్గరలో ఉంటుంది. మా ఇంటికి కొద్దిగా దూరం. దూరం అంటే మరీ దూరం ఏం గాదు. ఓకే. ఆటోలో అలా ఎళ్ళొచ్చు. మరీ ఓకే. దూరం ఏం గాదు. ఇక బయలుదేరిపోయాము. ఇక ఎక్కడికెళ్తున్నామంటే, ఇక్కడ ఇలా వెళ్తున్నప్పుడు స్కూటీలో ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతది. నువ్వు చెప్పు ఎక్కడికెళ్ళాలంటే, నువ్వు చెప్పు ఎక్కడికెళ్ళాలి. ఫస్ట్ నువ్వే చెప్పు. నువ్వెక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్తా. ఇలా ఇలా డిస్కషన్స్ అయితే జరుగుతాయి. లాస్ట్‌కైతే ఈ ఎగ్జోటికా రెస్టారెంట్‌కైతే వచ్చాము. రుద్రంపేట బైపాస్‌లో ఉంది. అక్కడ చాలా రెస్టారెంట్లున్నాయి. ఇక్కడైతే లొకేషన్ అయితే బావుంటుంది. కానీ అక్కడ బయటనే అంట రెస్టారెంట్, లోపల లేదంట. ఈ ఫోటో షూట్స్, లైటింగ్స్ ఇవన్నీ చాలా బావుంటాయి. ఫోటో షూట్ అయితే జరుగుతుంది అక్కడ ఒక చిన్న పాపది. అండ్ చాలా చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. కిడ్డీ పార్టీలు అలా చేసుకుంటున్నారు. చాలా బావుంటుంది. కానీ నాకీ బయట ఫుడ్ తినడం అలా అంటే నచ్చదు. అందుకని చెప్పి వెళ్దాము అని చెప్పా నేను. అయితే వెళ్ళాలని
ఇంగ బయటకైతే వచ్చేసాం మేము. బయటకొచ్చేసి పక్కనే ఉన్న ఉల్వచారు రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అని వెళ్ళాము. కానీ అక్కడ చూస్తే జనమైతే ఒక్కరు లేరు. అంటే ఒక టేబుల్ మాత్రమే ఫుల్ అయ్యి ఉంది. మిగతా టేబుల్స్ అంతా ఖాళీగా ఉంది. అసలు నేను జనం లేరు బావుంటదో ఫుడ్డు ఎనక్కెళ్దాము అంటే మా ఆయన బానే ఉంటది ఉలవచారు రెస్టారెంట్. ఆ ఫుడ్డయితే బానే ఉంటది. ఒకసారి ట్రై చేద్దాం పదా అని చెప్పి తీసుకొని పోయారు. అయితే ఫుడ్ బాగుండింది. చాలా బావుంది ఫుడ్. అంటే మిగతా రెస్టారెంట్స్‌తో పోలిస్తే ఆహ్, ఈ ఈ స్టార్టర్స్ గానీ, మెయిన్ కోర్స్ గానీ డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బానుంది ఫుడ్డేమో. ఎందుకు లేరో జనాలు నాకైతే అర్థం కావట్లేదు. కాస్ట్ గూడా మరీ ఎక్కువేం లేదు. ఓకే. నార్మల్ రెస్టారెంట్‌ల లాగే ఉన్నాయి కాస్ట్‌లు గూడా. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మేమైతే ఏదో స్టార్టర్ కొత్తగా ఉందని జెప్పి కరా పన్నీర్ అంట. అదైతే ఆర్డర్ చేసాము. బావున్నాయి. కాకపోతే హెవీగా ఉన్నాయి. ఒక 5 ఏమో వచ్చాయి. ఆహ్, కొద్దిగా లావుగా ఉన్నాయి బాల్‌లాగా. చిన్న సైజ్ బాల్‌లాగా ఉన్నాయి. బావున్నాయి కాకపోతే. కానీ హెవీ అయిపోయాయి. ఒక 2 ఏమో తిన్నా నేను. 2 తిన్నాను. మా ఆయన 2 తిన్నా. ఇంకా మిగిలిపోయినాయి. 6, 7 వచ్చాయి. సర్లే మిగతావి పార్సెల్ ఇంటికి తీసుకుపోదాం అని జెప్పి పక్కన పెట్టేసాము. నెక్స్ట్ మెయిన్ కోర్స్‌లోకెళ్తే 2 గార్లిక్ నాన్, పన్నీర్ కర్రీ అండ్ స్టఫ్డ్ కుల్చా అయితే ఆర్డర్ ఇచ్చాము. బావున్నాయి టేస్ట్ ఏమో మరీ దరిద్రంగా లేవు. అసలు బావున్నాయి. చాలా బావున్నాయి. ఆహ్, టేస్ట్ అయితే మాత్రం చాలా బావున్నాయి. ఎందుకు జనాలు లేరో అర్థం కావట్లేదు. మేబీ ఏమైనా అడ్వర్‌టైజ్‌మెంట్ ఎక్కువ లేదేమో ఐ థింక్. బావున్నాయి. అయితే ఫుడ్డయితే చాలా బావుంది. మేమైతే పన్నీర్ అండ్ కాజు కాంబినేషన్‌లో కర్రీ కావాలని అడిగాము. అదైతే మెన్యూలో లేదు. కానీ వాళ్ళు చేస్తామన్నారు. లాస్ట్‌లో అయితే డిజర్ట్ తినాలనిపిచ్చింది. వాళ్ళు స్పెషల్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అని చెప్పి ఒక స్వీట్ ఆర్డర్ ఇచ్చాము. చాలా బావుండింది. ఆహ్, మా ఆయనన్నారు బావుంటుంది ఒకసారి తిని చూడు అని చెప్పి. చాలా బావుంది. అయితే బయలుదేరిపోయాము. ఆహ్, ఇక్కడైతే ఒక ఫుడ్ ట్రక్ అయితే కనిపించింది. మా ఆయనకి ఏదో తక్కువయిందంట. వేడి వేడిగున్నాయి 2 ఇడ్లీలు తింటా అని చెప్పాడు కదా! నాకైతే ఫుల్‌గా ఉంది. నువ్వైతే తిను అని చెప్పి చెప్పాను. మా ఆయనైతే తిని తిన్నాడు. తినేసి బయలుదేరిపోయాము. అయితే కొద్దిగా ఫుడ్డయితే మిగిలినింది గదా! అదైతే ఇంటికి తీసుకొనెళ్ళిపోయాము. మా అత్త వాళ్ళకి అలా ఉంటుందని జెప్పి. ఇదే నా బర్త్‌డే వ్లాగ్. ఓకే. అందరికి బాయ్.